తిను సుబ్బు ఇదా ఇది డాగ్ 4.5 to 10 kgs ఉంటే ఇది ఒక చాక్లెట్ ఇచ్చేయచ్చు. 6 months వరకు ప్రొటెక్షన్ ఉంటుంది దీనివల్ల, డాగ్స్కి టిక్స్ రాకుండా. సుబ్బు తినేసావా చాక్లెట్? సుబ్బు సుబ్బు దానా చాక్లెట్ తిన్నావా సుబ్బు? మా సుబ్బు చాక్లెట్ తినడం అయిపోయింది, ఇప్పుడు దాంతో ఆడుకుంటుంది ఆ డబ్బాతో. అది అలానే చాలా మెంబర్స్ మా సుబ్బుకి హెయిర్ కేర్ కూడా అడిగారు. డాక్టర్ రాసిన హెయిర్ కేర్ షాంపూనే వాడుతున్నాం మేము, ఎపిసూతి అని. దాని లింక్ మీకు కమెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ షాంపూ వాడడం వల్ల సుబ్బు హెయిర్ కూడా అలా ఫ్లాలెస్గా నీట్గా కనిపిస్తుంది, షైనీగా కూడా ఉంటుంది హెయిర్. మళ్ళీ ఎలాంటి స్కిన్ ఎలర్జీస్ కానీ రావు. చాలామంది తెలియక హ్యూమన్స్ వాడే షాంపూనే పెట్టుకుంటూ ఉంటారు డాగ్స్కి కూడా. కాకపోతే ఆ షాంపూ పెట్టడం వల్ల ఏంటంటే డాగ్స్కి స్కిన్ ఎలర్జీ వస్తుంది. అలానే ఈ షాంపూ వచ్చేసి ఇది డే కేర్, ఫ్రెష్ మీ న్యాచురల్ అని. ఇది డే కేర్, డైలీ ఇలా క్లీన్ చేసుకోవచ్చు. దీంతో టిష్యూస్ కన్నా క్లాత్ కన్నా పెట్టి రబ్ చేయాలి బాడీ మొత్తం. జస్ట్ ఫోమ్ లాగా ఉంటుంది, చూస్తున్నారు కదా. డాగ్ ఫర్ అన్నది జర్మ్ ఫ్రీ ఉంటుంది, ఫ్రెష్గా అయిపోతుంది. మా సుబ్బు డైలీ రొటీన్ ఇదే అండి. చేస్తాను నేను ఒక వ్లాగ్, సుబ్బుకి హెయిర్ క్లీన్ ఎలా చేస్తాను ఏంది అని. డైలీ మార్నింగ్ లేవగానే దీంతో క్లీన్ చేస్తాను. మా సుబ్బు ఇది పట్టుకోగానే వెళ్ళిపోతుంది. సుబ్బు దా నాన్న క్లీన్ చేయనా? సుబ్బు దా మద్దా, సుబ్బు కమ్ దా. ఓకే, అలానే డాగ్స్ హెల్తీగా ఉండడానికి డైలీ సిరప్ హర్బా టేక్ వెట్ అని మీ వెట్ ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ మీరు హాస్పిటల్కి వెళ్ళి అడిగినా. ప్రజెంట్ మేము మా సుబ్బుకి వాడేది మాత్రం ఇది హర్బా టెక్ పెట్ ఫర్ డాగ్స్ అండ్ క్యాట్స్. డైలీ 5 ml ఇస్తాను మార్నింగ్. పవర్ఫుల్ లివర్ టానిక్ అండి ఇది, యాపిటైట్ బూస్టర్ కూడా. డాగ్స్ ఇలా స్ట్రెస్ అవ్వకుండా హెల్తీగా ఉండడానికి. ఇక్కడ బెనిఫిట్స్ చూస్తున్నారు కదా, లివర్ డిస్ఫంక్షన్, స్ట్రెస్ ఉండకుండా ఉంటుంది, ఇంప్రూవ్స్ ఫుడ్ ఇంటేక్ అండ్ గ్రోత్, డైజెస్టివ్ కూడా బాగా పనిచేస్తుంది, స్ట్రెంగ్త్ కూడా ఇస్తుంది ఇమ్యూన్ సిస్టమ్కి. ఓకేనా, డైలీ 5 ml ఇస్తాను, ట్వైస్, మార్నింగ్ 5 ml, ఈవినింగ్ 5 ml. ఓకే, ఇది సిరప్ మా సుబ్బు వాడే సిరప్ ఇది. ఇది వచ్చేసి డైలీ, ఇదేమో డైలీ హెయిర్ కేర్ క్లీనింగ్ చేస్తాను ఈ దీంతో. ఫోమ్ లాగా ఉంటుంది ఇది, జస్ట్ కొంచెం ఇలా స్ప్రే చేస్తే ఫోమ్ వస్తుంది. టిష్యూ మీద ఆ ఫోమ్ కొంచెం తీసుకొని బాడీ మొత్తం స్ప్రెడ్ చేయాలి. అప్పుడు దాని ఫర్ అన్నది హెల్తీగా ఉంటుంది, జర్మ్ ఫ్రీ కూడా ఉంటుంది. సుబ్బు 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 నాన్న. కాకపోతే షిజు డాగ్స్ గ్రూమింగ్ కంపల్సరీ ఉండాలి. మేము సుబ్బుని ఇక్కడ బయట గ్రూమింగ్కి తీసుకెళ్ళము, ఇంట్లోనే గ్రూమింగ్ చేస్తూ ఉంటాము. సుబ్బు హాయ్ చెప్పినాను అందరికీ, హాయ్ హాయ్ అను సుబ్బు, హాయ్ అను. టిక్ ఫ్రీ. యాక్చువల్గా మా సుబ్బుకి నిన్న వ్యాక్సినేషన్ అయింది. వ్యాక్సినేషన్ హాస్పిటల్ నుంచి రాగానే ఒక టిక్ అనిపించింది. హాస్పిటల్స్లో ఎక్కువ మట్టుకి కింద వదలొద్దు డాగ్స్ని. కింద వదిలితే ఏంటంటే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాగ్స్ వస్తాయి, వాటి టిక్స్ అనేవి మన డాగ్స్కి వచ్చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మేము వ్యాక్సినేషన్కి వెళ్తామో ఒక 2-3 days కంపల్సరీ ఈ ట్యాబ్లెట్ వేస్తాం. ఇది ఒక 6 months వరకు ప్రొటెక్షన్ ఉంటుంది. సుబ్బు ఎస్పెషల్లీ టిక్స్ డాగ్స్కి వచ్చేది హాస్పిటల్ నుంచి వస్తాయండి. హాస్పిటల్లో కింద వదిలేస్తారు కదా, చాలా మెంబర్స్ కింద వాక్ చేస్తూ ఉంటాయి డాగ్స్. అక్కడ వేరే డాగ్స్ టిక్స్ ఏమైనా ఉంటే అవి వచ్చేస్తాయి.
లేదంటే మన డాగ్ వేరే డాగ్తో ఆడుకుంటుంటే కూడా వస్తాయి. చూడండి మా సుబ్బుకి ఎన్ని బొమ్మలు ఉన్నా ఇలా కార్బన్ పేపర్స్తోనే ఇదిగోండి. అలానే 3 monthsకి ఒకసారి ఇలా డివార్మింగ్ ట్యాబ్లెట్ కూడా వేయాలి. స్కైవార్మ్ అన్న డివార్మింగ్ ట్యాబ్లెట్ ఉంటుంది. వెయిట్ ప్రకారం వేయాలండి మీ డాగ్స్కి. వెట్ చెప్తారు. మా సుబ్బుకి అయితే 1 ట్యాబ్లెట్ వేస్తాను. ఇది కూడా ఒక 3 months వరకు డాగ్కి వార్మ్స్ ఏం రాకుండా హెల్ప్ అవుతుంది. కనిపిస్తుందండి నేమ్ స్కైవార్మ్. ఎందుకంటే డాగ్ ఎక్కువ మటుకు ఇలా కార్బన్ అవి ఇవి పెట్టేసుకుంటూ ఉంటాయి కదా నోట్లో. సో వార్మ్స్ ఏమి రాకుండా హెల్ప్ అవుతుంది. సో ఇది మా సుబ్బు హెల్త్ కేర్ అండి. ఇది వచ్చేసి టిక్స్, ఇది వచ్చేసి వార్మ్స్కి, ప్లస్ ఇది వచ్చేసి డైలీ క్లీన్ చేస్తాను నేను సుబ్బుకి. ఫ్రెష్ మీ అని ఫోమ్ ఉంటుంది ఇందులో. నెక్స్ట్ వచ్చేసి ఇది సిరప్. ఇది డైలీ ఒక 5 ml వేయాలి. మార్నింగ్ 5 ml, ఈవినింగ్ 5 ml. మా సుబ్బు అస్సలు వేసుకోడు. ఇది పట్టుకొని నోట్లో వేసేస్తాను. ఓకే. ఫుడ్ వచ్చేసి మార్నింగ్ రాయల్ కెనాన్ ఫుడ్ పెడతానండి. మార్నింగ్ డ్రై తినేస్తాడు రాయల్ కెనాన్. ఈవినింగ్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ రైస్. అప్పుడప్పుడు కొంచెం ఐస్ క్రీమ్ పెడతాను, కాకపోతే షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్ పెడతాను. డాక్టర్ని కన్ఫర్మ్ చేశాకే పెడుతున్నాను షుగర్ ఫ్రీ. పారో వైరస్ అప్పుడు ఐస్ క్రీమ్ పెట్టడం వల్ల మా సుబ్బుకి చాలా హెల్ప్ అయింది. ఫుడ్ తినేది కాదు, అది 3 months ఉన్నప్పుడు పారో వైరస్ ఎఫెక్ట్ అయింది దానికి. అప్పుడు మేము ఫుడ్ పెట్టాము. అప్పుడు ఈ ఐస్ క్రీమ్ పెట్టాము మేము. వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ షుగర్ ఫ్రీ అని దొరుకుతుంది. అది లైట్గా ఎక్కువ కూడా పెట్టొద్దు, వీక్కి కొద్దిగా ట్రీట్స్ లాగా అలా పెడతాము. పారో వైరస్ అప్పుడు అది పెట్టాక చాలా రికవర్ అయింది మా సుబ్బు. కాకపోతే రెగ్యులర్గా పెట్టొద్దు ఏ ఐస్ క్రీమ్ అయినా. ఇది వచ్చేసి మా సుబ్బు గారిది ఫుడ్. 10 months అబవ్ ఇదండి. బిలో 10 monthsది సపరేట్ ఉంటుంది. అలానే మినీ కూడా ఉంటుంది 3 months వాళ్ళకి. 3 months డాగ్కి మినీ ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్ పెడతాం సుబ్బుకి అప్పుడప్పుడు. స్కూప్స్లో నో యాడెడ్ షుగర్ అన్నది కొద్దిగా, ఎక్కువ కూడా పెట్టొద్దు, మంచిది కాదు. కాకపోతే అప్పుడప్పుడు పెట్టొచ్చు, పర్లేదు. సుబ్బు ఐస్ క్రీమ్ ఇప్పుడు చూడండి. సుబ్బు ఐస్ క్రీమ్ తింటావా? అదిగో సుబ్బు ఇది ఐస్ క్రీమ్ తింటావా ఐస్ క్రీమ్ తింటావా సుబ్బు ఐస్ క్రీమ్?